క్రెడిట్ కార్డ్ నుంచి ప్రతి నెల డబ్బులు వాడుతున్నారా? అయితే ఇది వినండి. చాలా మందికి క్రెడిట్ కార్డ్ బిల్లులో కనిపించే మినిమం డ్యూ మరియు టోటల్ అవుట్ స్టాండింగ్ మధ్య తేడా క్లియర్ గా అర్థం కాదు. కానీ ఇదే ఒక పెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్ కి కారణమవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేసి 40,000 వచ్చింది అనుకుందాం. ఇందులో టోటల్ అవుట్ స్టాండింగ్ అంటే మీరు ఆ నెలలో ఖర్చు చేసిన మొత్తం కూడా, అంటే 40,000. ఆ అమౌంట్ ను పూర్తిగా పే చేస్తే ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, అంటే వడ్డీ ఉండదు, పూర్తిగా సేఫ్. అయితే మినిమం డ్యూ అంటే 40,000లో చిన్న భాగం మాత్రమే, సాధారణంగా 5% అంటే 2,000 మాత్రమే. చాలా మంది ఇంతే కదా పే చేయాలి అని అనుకుని ఈ 2,000 మాత్రమే పే చేస్తారు. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే మీరు మిగిలిన 38,000పై ప్రతి నెల 3 నుంచి 4% వరకు వడ్డీ చెల్లించాలి. అంటే సంవత్సరానికి దాదాపు 40% వరకు వడ్డీ పడుతుంది. ఇది చాలా హై. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు 2,000 రూపాయలు పే చేశారు, కానీ అందులో చాలా భాగం వడ్డీకే వెళ్ళిపోతుంది. అసలు బకాయి చాలా తక్కువగా మాత్రమే తగ్గుతుంది. ఇలా ప్రతి నెల మినిమం డ్యూ మాత్రమే పే చేస్తూ ఉంటే మీ డెప్ట్ త్వరగా తగ్గదు. బదులుగా చాలా నెలలు, కొన్ని సందర్భాలలో సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. చివరికి మీరు తీసుకున్న 40,000 కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ పే చేసే సిచ్యువేషన్ వస్తుంది. ఇది నిజంగా ఒక డెప్ట్ ట్రాప్. అందుకే సింపుల్ గా గుర్తుంచుకోండి, టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ పూర్తిగా అవాయిడ్ చేస్తుంది. మినిమం డ్యూ అనేది జస్ట్ లేట్ ఫీ నుంచి తప్పించుకునే ఆప్షన్ మాత్రమే. అది లాంగ్ టర్మ్ సొల్యూషన్ కానే కాదు. సో నెక్స్ట్ టైం బిల్ వస్తే తప్పకుండా టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయండి. లేకపోతే అట్లీస్ట్ ఎక్కువ భాగం క్లియర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల వడ్డీ నుంచి తప్పించుకోవచ్చు. సో మినిమం డ్యూ అనేది కంప్లీట్లీ ట్రాప్. ఓకేనా? ఈ సమాచారాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.